ప్రియమైన వారులారా, పైన ఉన్న చిత్రపట కిందన ఉన్న చిత్రపటాలు చూస్తే మీకు ఎవరెవరో అనేది తేటగా మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ పాటికి పైన విల్లు పట్టుకున్న వ్యక్తి శ్రీరామచంద్రుడు, కిందని అభయముగా హస్తము చూపిస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు. వీరిరుగురి గురించి చక్కటి వర్తమానం మనకి తెలుస్తుంది. ఏది ఎవరిలో మంచివారా చెడ్డవారా అని చూడడానికి మనకి గ్రంథాలే ఆధారం. గ్రంథాలు ఆధారంగా మనం చూస్తే వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63 స్వర్గ 3:5లో శ్రీరామచంద్రుడు చెప్తున్న మాట, ఈ భూప్రపంచంలోనే నాలాంటి పాపాత్ముడు లేనే లేడు. నేను చాలా పాపాత్ముడిని, నేను చాలా పాపాలు చేశాను అని అక్కడ శ్రీరామచంద్రుడు చెప్పుకుంటూ ఉంటాడు. మనకి స్పష్టంగా మీ దగ్గర వాల్మీకి రామాయణము ఉంటే తెలుస్తుంది. మీ దగ్గర లేకపోతే నేను రిఫరెన్స్ చెప్తున్నాను. మరలా వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63 స్వర్గ 3:5 ఖచ్చితంగా ఈ మాటలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు గురించి చూస్తే ఆయన అంటాడు, యోహాను సువార్త 8:46 నాలో పాపం ఉన్నదని మీరెవరైనా చెప్పగలరా, స్థాపించగలరా అనే మాట మనకు కనపడుతుంది. అంటే యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు అని ఖచ్చితంగా వారే చెప్పుకున్నారు. కాబట్టి మనం పాపము లేని వ్యక్తిగా మనం చూడగలము. యేసుక్రీస్తులో ఏ రకమైన పాపము లేదని ఆయన జీవించిన కాలంలో ఆయన సాటి చెప్పగలిగాడు. శ్రీరామచంద్రుడు జీవించిన కాలంలో ఆయన అన్నాడు, నేను పాపాత్ముని, ఈ భూప్రపంచం మీదే నాలాంటి పాపాత్ముడు ఇంకొకడు ఉండడు అని ఆయన ఇంకా అక్కడ మీరు చదివితే చాలా విషయాలు ఉంటాయి. నేను పూర్వజన్మలో కూడా పాపాత్ముని అని కూడా చెప్పుకుంటాడు. కాబట్టి ఈ గ్రంథాల ఆధారంగా తెలుసుకుని సత్యమైన వారు ఎవరో మీరు గ్రహిస్తారని, సత్యమును వెంబడిస్తారని నేను ప్రేమపూర్వకముగా ఈ వీడియో చేస్తున్నాను. మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మలను దీవించును గాక.